హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ని షూట్ చేశాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ వీడియో వచ్చేసి డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ లాగా షూట్ చేశాను. ఇది సండే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం వర్క్స్ చేశాను, అలాగే వంటలు ఏమేమి ప్రిపేర్ చేశాను, ఏమేమి స్పెషల్ వంటలు చేశానో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇలాంటి డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ షూట్ చేయడం వల్ల మీకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. వంటలు చేయాలన్నా, కిచెన్లో వర్క్ చేసుకోవాలన్నా మీకు కూడా ఒక మోటివేషన్గా ఉంటుంది. చిరాకు అనేది రాకుండా ఉంటుంది. నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం వంట చేయడం కోసం ముందుగానే ఇక్కడ కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. వంటకి కావాల్సినవన్నీ ఇక్కడ పెసరపప్పు, సాంబారు, చికెన్ కర్రీ, చికెన్ పెప్పర్ ఫ్రై చేయడం కోసం కావాల్సినవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనకి వంట చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. నేను వంట చేయడానికి ముందు ఎప్పుడు ఇలాగే ముందుగానే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత వంట స్టార్ట్ చేస్తాను. అప్పుడు నాకు చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను వంట అయితే స్టార్ట్ చేసేసాను. ముందుగా చికెన్ ఫ్రై చేసుకోవడం కోసమని చికెన్ని బాయిల్ చేసుకుంటున్నాను. ఒక ప్యాన్లో పెట్టేసి కొంచెం ఉప్పు వేసేసి చికెన్ ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకుంటే ఫ్రై చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుందని ముందుగా బాయిల్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ పెసరపప్పు సాంబార్ కోసమని పెసరపప్పుని కుక్కర్లో పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే ఇంకో స్టవ్ మీద రైస్ కూడా పెట్టేశాను. 3 స్టవ్ల మీద 3 పెట్టేశాను అనమాట. ఇక్కడ చికెన్ అనేది కొద్దిగా ఉడికేటప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుకుంటూ ఉంటే చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది. ఈ చికెను, ఈ పెసరపప్పు ఉడికిన తర్వాత ఫస్ట్ నేను సాంబార్ చేయడం చూపిస్తాను. పెసరపప్పు సాంబార్ అనమాట. మీలో ఎంతమంది పెసరపప్పుతో సాంబార్ చేసుకుంటారు? ఎక్కువ అందరూ కందిపప్పుతోనే సాంబార్ చేసుకుంటారు కదా. కందిపప్పుతోనే కాకుండా పెసరపప్పుతో కూడా సాంబార్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇంకా ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది కదా. ఈ ఎండాకాలంలో కందిపప్పు కన్నా కూడా పెసరపప్పుతో తింటే బాడీకి హీట్ అనేది ఉండదు, చలవ చేస్తుంది. కాబట్టి ఈ పెసరపప్పుతో ఎక్కువ చేసుకొని తినాలి కాబట్టి నేను ఈరోజు పెసరపప్పు సాంబార్ని అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మీలో ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి తప్పకుండా పెసరపప్పు సాంబారు. ఇక్కడ సాంబార్ కోసం నేనైతే ఒక ప్యాన్ పెట్టేసేసుకున్నాను. అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ముందుగా నేను ఇక్కడ తాలింపు వేసుకొని ఆ తర్వాత వెజిటేబుల్ ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి వేసుకుంటాను. ఇలా కాకుండా ముందుగా వెజిటేబుల్ ముక్కలన్నీ బాయిల్ చేసేసుకొని ఆ తర్వాత చింతపండు, పప్పు వేసేసుకొని లాస్ట్లో తాలింపు వేసుకుంటారు. అలా అయినా చేసుకోవచ్చు, ఇలాగైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ముందే తాలింపు వేసుకొని చేసుకుంటే ఏంటంటే మళ్ళీ లాస్ట్లో వేరే గిన్నెలో తాలింపు వేయడం అవన్నీ అవ్వకుండా ఒక గిన్నెతోనే అయిపోతుందని నేను ఇంకా ఎప్పుడు ఇలాగే చేస్తానన్నమాట. ఎక్కువ ఫస్ట్ తాలింపు వేసేసి ఆ తర్వాత వెజిటేబుల్ ముక్కలు అవన్నీ వేసి చేస్తానన్నమాట. తాలింపు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్ ముక్కలు ఉన్నాయి కదా, ములక్కాయ, క్యారెట్, బంగాళదుంప, ఇవన్నీ సాంబార్లో అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు కాబట్టి మన దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవటమే. తాలింపు అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వెజిటేబుల్ ముక్కలన్నీ కూడా వేసేస్తాను. ఇందులో వేసేసి కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ముక్కలు అనేవి ఉడుకుతాయి అన్నమాట. బాగా ఉడుకుతాయి సాల్ట్ పసుపు వేసుకుంటే. నేను ఇక్కడ కొంచెమే చేస్తున్నాను అనమాట. ఒక్క పొట్టికే, మధ్యాహ్నం ఒక్క పొట్టికే కాబట్టి కొంచెం సాంబారే చేస్తున్నాను. ఈవినింగ్ మిగిలిన కానీ ఇంకా ఎవరు తినరని ఈ ఒక్క పొట్టికి సరిపడా కొద్దిగా చిన్న ప్యాన్లో పెట్టుకొని చేసేస్తున్నాను. వీటిలో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి.
అలాగే ఇక్కడ ఇంకా చికెన్ కూడా బాయిల్ చేసుకుంటున్నాం కదా, చికెన్ పెప్పర్ ఫ్రై కోసం. అది కూడా ఉడికిపోతుంది. దీన్ని మూత పెట్టేసుకొని ఈ పెసరపప్పు అనేది ఉడికిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టాను కదా. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేసేసుకొని పప్పు గుత్తతో మెత్తగా రుబ్బేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిలో వచ్చిన వాటర్ ఉంటాయి కదా కొంచెం, అవి తీసి నేను పక్కన పెట్టేశాను. అవి లాస్ట్లో సాంబార్లో యాడ్ చేసుకుంటే బాగుంటాయి. ఇక్కడ పప్పు కూడా నేను మెత్తగా రుబ్బేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ చికెన్ అనేది కూడా బాగా బాయిల్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చికెన్ని ఇంకా ఇందులోనే మళ్ళీ వేరే ప్యాన్ ఏం పెట్టుకోకుండా ఇందులోనే ఫ్రై చేసేస్తాను. అందుకోసం ఈ చికెన్ని తీసేసి వేరే ప్లేట్లో పెట్టుకుంటాను. ఇక్కడ మనం సాంబార్ ముక్కలను కూడా ఒకసారి చూసుకుందాం ఉడికినాయా లేదా అని. ఒకసారి ఇలా కదుపుకొని ఇందులో ఒక అర స్పూను కారం వేసుకోవాలి ఇలా మధ్యలో ఉడుకుతూ ఉన్నప్పుడే. అప్పుడు ముక్కలకి కారం బట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం వేయట్లేదు, ఒక అర స్పూనే వేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ పప్పును చింతపండు రసం పోసినప్పుడు అసలు మొత్తం సాంబార్కి సరిపడా వేస్తాను. ఇప్పుడు కొంచెం లైట్గా ఇలా ఉడికేటప్పుడు మధ్యలో ఒక అర స్పూన్ వేసుకోవడం వల్ల ఆ ముక్కలకి అనేటికి ఈ కారం కూడా పట్టి బాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇక్కడ రైస్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. రైస్ని ఒక అరగంట ముందే కడిగి పెట్టుకుంటే వెంటనే ఉడికిపోతుంది, త్వరగా అయిపోతుంది. ఈ చికెన్ని తీసి బాయిల్ అయిపోయింది కదా, ఇది ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ ప్యాన్నే కడిగేసుకొని అందులోనే ఫ్రై చేసేస్తాను. ఇంకా వేరే ప్యాన్ తీయకుండా సరిపోతుందన్నమాట. ఈ చికెన్ అంతా ప్లేట్లో పెట్టేసుకొని ఈ ప్యాన్ని కడిగేసుకొని పెట్టుకుంటాను. ఇంకా ఒకసారి షింక్ కింద పెట్టుకొని ఒకసారి కడిగేస్తే సరిపోతుంది. ఇంకా ఇవి పక్కన పెట్టేసి ఇక్కడ సాంబార్ కోసం ముక్కలు అనేవి ఉడికిపోయినవి, ఈ వెజిటేబుల్ ముక్కలన్నీ. ఇప్పుడు ఇందులో చింతపండుని ముందే నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు నుంచి ఈ రసం అంతా తీసి ఇందులో వేసుకోవాలి. సాంబార్ అనేది చిక్కగా ఉంటేనే బాగుంటుంది, మరీ పలచగా ఉంటే బాగోదు. కాబట్టి ఇక్కడ నేను కొంచెం చింతపండు రసాన్నే వేసుకుంటున్నాను. చింతపండు రసం కూడా వేసుకున్న తర్వాత పెసరపప్పు రుబ్బి పెట్టుకున్నాం కదా, అది కలిపేసుకుంటే సరిపోతుంది. అలాగే లాస్ట్లో ఈ పెసరపప్పులో కొంచెం వాటర్ వచ్చినాయి కదా, ఆ వాటర్ కూడా నేను పడేయకుండా ఇందులోనే వేసుకుంటున్నాను. ప్రోటీన్స్ అన్నీ కూడా ఆ వాటర్లోనే ఉంటాయి కాబట్టి కందిపప్పు ఉడకబెట్టినప్పుడు కానీ ఈ పెసరపప్పులు ఉడకబెట్టినప్పుడు అందులోంచి వాటర్ ఎప్పుడు పడేయకూడదు, ఆ కర్రీలోనే వేసుకొని వండుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ కూడా కొంచెం ఇందులో వేసేసుకొని ఇప్పుడు సాంబార్కి సరిపడా సాల్ట్ అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇందాక కొంచెం సాల్ట్ కొంచెం కారం యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం సాంబార్ మొత్తానికి సరిపడా సాల్ట్ అలాగే కారం కూడా ఈ లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ సాంబార్లో ఒక కొంచెం బెల్లం వేసుకుంటే పులుపు అనేది లేకుండా చాలా చాలా బాగుంటుంది. మరీ పుల్లగా ఉన్నా కూడా తినబుద్ధి కాదు కదా, కొంచెం బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా బెల్లం అలాగే లాస్ట్లో కొంచెం నేను ఇక్కడ కొబ్బరి తురుము వేస్తున్నాను. ఇక్కడ ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు, సాంబార్కి టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేనైతే పచ్చి కొబ్బరి తురుమే వేసాను. అలాగే బెల్లం కూడా ఒక 2 స్పూన్లు వేసి బాగా కలిపేసుకోవాలి. ఇంకా లాస్ట్లో సాంబార్ పొడి వేసుకోవాలి. ఇక్కడ బెల్లం కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో సాంబార్ పొడి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి.
ఇంకా దీన్ని ఇటు సైడ్ పెట్టేసేసి చికెన్ పెప్పర్ ఫ్రై చేయడం కోసమని నేను ఈ ప్యాన్ని ఇటు సైడ్ పెట్టుకున్నాను. ఎందుకంటే వీడియోలో పడాలి కదా, కెమెరాకి దగ్గరగా ఇటు సైడ్ పెట్టుకున్నాను. అదే ప్యాన్ని కడిగేసుకున్నాం కదా, ఇప్పుడు అందులోనే ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇది ఉల్లిపాయ పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకున్నాను. దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఇది కొంచెం లైట్గా కలర్ మారుతున్నప్పుడు మనం బాయిల్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఇప్పుడు అది ఇందులో వేసేయాలి. చికెన్ని ఇందులో వేసేసి కొంచెం ధనియాల పొడి అలాగే కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ చికెన్ బాయిల్ చేసుకునేటప్పుడు నేను ఉప్పు వేసే బాయిల్ చేశాను కాబట్టి ఇక్కడ చాలా అంటే చాలా కొంచెం మాత్రమే నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. చూసి వేసుకోవాలి, లేదంటే మళ్ళీ ఎక్కువైపోతుంది. అందుకే చాలా కొంచెం యాడ్ చేశాను. కొంచెం తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతే మాత్రం తినలేం కాబట్టి నేను కొద్దిగానే యాడ్ చేసుకున్నాను. ఇవి వేసిన తర్వాత బాగా కలిపేసేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసుకునేది చికెన్ పెప్పర్ ఫ్రై కాబట్టి ఇందులో కారం అసలు యాడ్ చేయకూడదు, మిరియాల పొడిని యాడ్ చేయాలి. కారం కూడా యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి పెప్పర్ ఫ్లేవర్ అనేది తెలియదన్నమాట. ఆ కారం ఫ్లేవరే ఎక్కువగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ యాడ్ చేయకూడదు. ఫస్ట్లో పచ్చిమిర్చి అలాగే ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను కాబట్టి ఆ ఘాటు ఉంటుంది. ఈ పెప్పర్ ఫ్రై ఈ పెప్పర్ కూడా వేస్తాం కాబట్టి ఆ ఘాటు సరిపోతుంది. కారం వేసుకోకుండానే ఘాటుగానే ఉంటుంది. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకున్నాను. కొంచెం ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను 2 స్పూన్లు మాత్రమే యాడ్ చేశాను. మిరియాల పౌడర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఇక్కడ, నేను అందుకే చూపించలేకపోయాను. గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని బాగా ఫ్రై చేసుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం రోస్ట్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ పెప్పర్ ఫ్రై అనేది చాలా అంటే చాలా సూపర్ టేస్టీ వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది సాంబార్లోకి చాలా బాగుంది సైడ్ డిష్గా, అలాగే రసంలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. పప్పుచారులో కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని పైన చల్లుకుంటే సరిపోతుంది. కొంచెం కూడా మిగిల్చకుండా తినేశారు మా ఇంట్లో వాళ్ళైతే. లాస్ట్లో కొంచెం మిగిలితే పెరుగులో కూడా నంచుకొని తిన్నారు, అంత టేస్టీగా ఉంది. చూసారు కదా, ఇంకా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఫైనల్ లుక్ చూసేయండి. సూపర్ యమ్మీ చికెన్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇంకా సాంబార్ చూద్దాం. సాంబార్ కూడా రెడీ అయిపోయింది. సాంబార్ కూడా బాగా మరిగిపోయింది. సాంబార్ అనేది ఎంత ఎక్కువసేపు మరిగితే అంత టేస్టీగా ఉంటుంది. నేను లో ఫ్లేమ్లో పెట్టి మరిగించాను కాబట్టి చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర చల్లుకొని ఈ వంటలన్నీ అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో చికెన్ కర్రీ కూడా చేశాను, కానీ అది షూట్ చేయలేదన్నమాట. ఇంకా లంచ్ టైం అయిపోయింది. లంచ్ తినేసరికి 2 అయిపోయింది అనమాట. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని వంట చేసిన గిన్నెలు అవన్నీ మిగిలిపోయినవన్నీ వేరే ఆటలోకి పెట్టేసుకొని నేను గిన్నెలన్నీ అడిగేసి స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. సాయంత్రానికి ఇంకా పాలు కూడా తీసి బయట పెట్టాను పిల్లలకి కాసివ్వడం కోసం. అలాగే మధ్యాహ్నం నేను వంట చేసేటప్పుడే మినప్పప్పు అనేది నానబెట్టాను. ఎందుకంటే మా వారికి గారెలు అంటే చాలా ఇష్టం. వారానికి ఒకసారైనా వండి పెడతాను. ఈ మధ్యన అసలు చేయట్లేదు. ఈరోజు ఎలాగైనా సరే చేయాలనేసి నానబెట్టాను అనమాట.
రోజు పొద్దున్నే అప్పుడు వండుదాం అనుకుంటాను, కానీ పిల్లలకి స్కూల్ టైంలో లంచ్ బాక్స్లో అవి పెట్టడానికే సరిపోతుంది. సండే టైంలోనేమో కొంచెం లేట్గా లెగుస్తున్నాము, కుదరట్లేదు. అందుకే ఈరోజు ఎలాగైనా సరే వండి పెట్టాలి గారెలు ఆయనకని మినపప్పు నానబెట్టి పెట్టాను. ఇంకా మా సాయంత్రం డిన్నర్కి గారెలు విత్ చికెన్ కర్రీ అనమాట. ఇక్కడ నేను పొట్టుతో ఉన్న పప్పుని నానబెట్టుకున్నాను. మేము ఇదే వాడతాం అనమాట ఎక్కువగా. ఈ పట్టున్న పప్పు కడుక్కునేటప్పుడు అలా నేను చూపించాను కదా హోల్స్ ఉన్న గిన్నె, ఆ గిన్నెలో వంపుకుంటే కడుక్కున్న వాటరు ఆ పొట్టు అనేది ఆ గిన్నెలోనే ఉండిపోతుంది. షింక్ అనేది బ్లాక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. నేను ఎప్పుడు మినపప్పు కడుగుతున్నా కానీ ఇలాగే కడుగుతాను, ఎందుకంటే మేము ఎక్కువ పట్టుపప్పే యూస్ చేస్తాం కాబట్టి ఇలా చేస్తాను. పప్పు అయితే కడిగేసాను, మొత్తం పోవసరం లేదు, అలా కొంచెం ఉన్నా ఏం కాదు, అది చాలా బలము పట్టు అలాగే టేస్ట్ కూడా ఉంటాయి అన్నమాట గారెలు కొంచెం పట్టు అలా ఉంటే. ఇదిగో చూసారు కదా, ఈ పట్టు అంతా కూడా ఈ గిన్నెలోకి ఉండిపోయింది, వాటర్ అన్నీ పోయి దీన్ని ఇలా కొంచెం పక్కకు పెట్టేసుకుంటే వాటర్ అన్నీ వంగిపోతాయి. అది కవర్లో పడేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఇంకా మినపప్పుని గ్రైండర్ వేసేసుకుంటున్నాను. గారెల కోసం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. పిండి అనేది లూజ్గా వచ్చేస్తే మనకి గారెలు అనేవి వేసుకోవడం షేప్ అనేది రాదు, కాబట్టి కొంచెం వాటర్ అనేది తక్కువగా వేసుకోవాలి. అస్సలు వేసుకోకూడదు, కొంచెం అవసరమైతేనే కొంచెం చేయి తడుపుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ గారెల రుబ్బంతా కూడా నేను ఈ గిన్నెలోకి పెట్టేసుకున్నాను. ఈ గిన్నెలోకి వేసుకొని కొద్దిగా సాల్టు, అలాగే సన్నగా తరం పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక చిన్న అల్లం ముక్కను కూడా కొంచెం దంచేసేసి ఇందులో వేసేసి బాగా కలిపేశాను, పిండిలో కలిసేలాగా. ఇలా కలిపిన తర్వాత వెంటనే గారెలు వండుకోకూడదు, బాగోవు. ఎప్పుడైనా సరే ఒక అరగంట తర్వాత గారెలు అనేవి వేసుకుంటే, పిండి రుబ్బుకొని ఇలా కలిపెట్టుకున్న తర్వాత అప్పుడు గారెలు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను రైట్ హ్యాండ్తోనే చేస్తున్నాను. ఈ కెమెరా అనేది ఫ్రంట్ క్యామ్ పెట్టడం వల్ల మీకు లెఫ్ట్ హ్యాండ్ లా కనిపిస్తుంది, అది నా రైట్ హ్యాండ్తోనే తిప్పుతున్నాను. కెమెరా ప్రాబ్లం అనమాట. బ్యాక్ క్యామ్ పెట్టినప్పుడు రైట్ హ్యాండ్కే కనిపిస్తుంది, ఫ్రంట్ పెట్టినప్పుడు మాత్రమే ఇలా లెఫ్ట్ రైట్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టేసేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు నేను పిల్లలకి పాలవి తాగించేసి స్నానాలు చేయించి వచ్చిన తర్వాత ఈ గారెలు అనేవి వండుదామని ఇలా పక్కన పెట్టేశాను. వాళ్ళకి స్నానాలు అవి చేయించి వచ్చిన తర్వాత నేను గారెలు వండుతున్నాను అనమాట. ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను స్టవ్ మీద, ఆయిల్ హీట్ అయిపోతుంది. అలాగే పిండిని ఒకసారి కలిపేసేసుకొని ఇంకా గారెలు వేసేసుకోవడమే. గారెలు వేసుకునేటప్పుడు కొంచెం చెయ్యిని కొంచెం మజ్జిగలో ముంచుకొని గారెల పిండి తీసుకొని గారెలు వేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పేలవకుండా ఉంటుంది. ఇది నా ఇంతకుముందు గారెలు రెసిపీస్ చేసిన వీడియోస్లో కూడా చెప్పాను నేను. ఎవరైనా చూడకపోతే వాళ్ళకి తెలుస్తుందని మళ్ళీ చెప్తున్నాను. గారెల రెసిపీ అనేది మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి ఎవరికైనా తెలియకపోతే. ఇక్కడ నేను గారెలు అనేవి వేసేస్తున్నాను. ఈరోజు మా నైట్కి డిన్నర్ గారెలు విత్ చికెన్ కర్రీ అన్నమాట. గారెలు అనేవి చాలా చాలా టేస్టీగా వచ్చినాయి. చూసారు కదా, ఇలా లైట్ గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, రెండు వైపులా తిప్పుకుంటూ. ఇదిగోండి, సాఫ్ట్గా చక్కగా ఉబ్బుతో వచ్చినాయి అనమాట గారెలు, చాలా టేస్టీగా ఉన్నాయి. చికెన్ కర్రీలో నంచుకొని తింటే ఇంకా ఇంకా బాగున్నాయి అన్నమాట. నా డిన్నర్ ప్లేట్ చూపిస్తాను మీకు, గారెలు విత్ చికెన్ కర్రీ. ఇది నా సండే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ అనేది ఇలా ఉంది. ఇంకా చాలా పనులు చేసుకుంటూ ఉంటాం, కానీ అవన్నీ షూట్ చేయడం కుదరదు. నాకు వీలైనంత వరకు షూట్ చేశాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.
వీడియో చూసారు కదా, మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. చికెన్ పెప్పర్ ఫ్రై మాత్రం సూపర్గా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే పెసరపప్పు సాంబార్ కూడా చాలా బాగుంది, అది కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.